మా పచ్చ మీడియా తలుచుకుంటే కోర్టు తీర్పులను ప్రభావితం చేస్తాం, నిందితులకు బెయిల్ వచ్చేలా చేస్తాం. 24 గంటల్లో బెయిల్ తెప్పిస్తానని లోకేష్ బాబు చెప్పడాన్ని మనం చూసాం, వీడియోలు ఆడియోలు చూసాం. డాక్టర్లు ఇచ్చే సర్టిఫికెట్లను బెయిల్ కోసం ఆయుధంగా వినియోగిస్తాం. చంద్రబాబు విషయంలో వచ్చిన డాక్టర్స్ రిపోర్ట్ చూసాం. ఈ అంశాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలుమార్లు నిరూపితమయ్యాయి. ఆ తర్వాత తీర్పులను తిరగదోడటానికి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కొన్ని తిరగదోడించగలిగారు, కొన్ని భరించాల్సి వచ్చింది. ఇప్పుడు పచ్చ మీడియా దృష్టి, కూటమిలోని పార్టీల దృష్టి ఎన్నికల యంత్రాంగం పైన, అధికార యంత్రాంగం పైన పడింది. కీలక పదవుల్లో తమకు అనుకూలులైన అధికారులను తెచ్చుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కనీసం తమకు అనుకూలంగా లేని అధికారులను కీలక పదవుల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పచ్చ మీడియా కూటమి నాయకులు కాకిగోల ఎన్నికల యంత్రాంగానికి, ముఖ్యంగా ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు పెద్ద తలనొప్పిగా మారింది. కొందరు కీలక అధికారులను ఇప్పటికే ఎన్నికల విధులు అప్పగించకుండా ఆదేశాలు వచ్చాయి. అలాగే బెవరేజ్ కార్పొరేషన్లో కీలక వ్యక్తి వాసుదేవరెడ్డిని విధుల నుంచి తప్పించారు. ఇప్పుడు చీకటి శక్తుల దృష్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పైన, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పైన పడింది. ఈ అధికారులను విధుల నుంచి తప్పిస్తారే కానీ సస్పెండ్ చేయటంలాగా పచ్చ మీడియాలో ప్రచారం చేస్తున్నది. చాలా అంటే ప్రజలను తప్పుదారి పట్టింది. సస్పెండ్ అంటే ఉద్యోగం నుంచి తీసేస్తారేమో అనుకునే రాతలు రాస్తున్నారు. ఇది పచ్చ మీడియాకు ప్రత్యేకం. అది వీరితో పాటు 6 మంది ఐఏఎస్ ఐపీఎస్లపై ఈసీ కన్నెర్ర చేసిందని, వీరి బదిలీ చేసేందుకు రంగం సిద్ధం అనేట అధికార వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతున్నదని లీకుల మీద లీకులు ఇస్తున్నారు. వీళ్ళే ఆఫీసుల్లో సృష్టిస్తుంటారు. స్పిన్నింగ్ అండ్ వీవింగ్ అంటుంది. దీని సాయంత్రం 6-7 గంటల మధ్యన ఈ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ చేయడానికి ప్రత్యేక ప్రతినిధులు ఉంటారు. వారు యాజమాన్యం నుంచి డైరెక్ట్గా ఆదేశాలు తీసుకొని, యాజమాన్యం రాజకీయ పార్టీల నుంచి ఆదేశం తీసుకుని ఏ విధంగా పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్ చేయడానికి ఏం చేయాలో నిర్ణయించి అప్పుడు ఈ పిచ్చిరాతలు రాస్తుంటారు. అది సంపాదకులతో ప్రమేయం లేకుండా అది పత్రికల్లో వచ్చేస్తుంటుంది. అది మరుసటి రోజు ప్రజలు దాన్ని చర్చించి ఏదో జరిగిపోతున్నది, ఏమేమో జరిగిపోతున్నది అని అనుకుంటారు. నిజానికి ఈ తెలుస్తున్నది అభిజ్ఞ వర్గాల బోగట్ట. ఇదంతా స్పిన్నింగ్ అండ్ వీవింగ్ యంత్రాంగం చేసే పని. అదే జరిగితే ఇటు సీఎస్ను అటు పోలీస్ బాస్ను ఒకేసారి పక్కకు తప్పించడం ఇదే తొలిసారి అవుతుంది. సీఎస్ జవహర్ రెడ్డి తొలి నుంచి జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా చాలా కాలము, దీర్ఘకాలం పనిచేశారన్న విషయాన్ని కప్పిపుచ్చారండి. ఆయన డ్యూటీ బౌండ్ ఆఫీసర్ని గౌరవించడము, వాళ్ళ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ని కానీ, ప్రొఫెషనల్ కాంపిటెన్సీని కానీ సందేహించడం అనేది ఈ పచ్చ మీడియాకు బాగా అలవాటు. మనకు నచ్చకపోతే వాడు ఇక దుర్మార్గుడనో, అసమర్థుడనో, అవినీతిపరుడనో, లేకపోతే ఎవరికో కొమ్ము కాస్తున్నాడనో ఇలా ప్రచారం చేస్తూ ఉంటారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చిన తర్వాత కూడా జవహర్ రెడ్డి వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదట. వైసీపీకి రాజకీయంగా లబ్ధి కలగటమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారట. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలను ఆసరా తీసుకుని ఉద్దేశపూర్వకంగానే పింఛన్ల పంపిణీని ఆలస్యం చేసి ఈ పాపాన్ని విపక్షాలపై నెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ఎవరు చేస్తున్నారు అంటే, ఒక ఆఖరి క్షణంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఒక ఆదేశాన్ని అమలు చేయాలంటే దానికి అనేక ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది కదా. క్యాష్ ఒక చోట నుంచి ఒకటి తీసుకెళ్ళాలి, ఎవరికి అందించాలి, ఎంతమంది వృద్ధులు గురించి తెలుసు, వృద్ధుల సమాచారం గ్రామ సచివాలయంలో ఉంటుందా, వాళ్ళ ఇంటి చిరునామా ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా. అదేమీ కాకుండా గ్రామ సచివాలయం దగ్గరికి రావాలన్న నిర్ణయాన్ని ఎవరు చేశారు అంటే, వాలంటీర్లు లేకపోతే ఇంతకుముందు పాత పద్ధతిని తిరగదోడారు. దీన్ని తిరగదోడటానికి ఎట్లా తప్పుపడతారు? ఇంతకుముందు బీఆర్ఓల దగ్గరకు వచ్చి వృద్ధులు తీసుకునేవాళ్ళు కదా. వారి అగచాట్లను గుర్తించే వాలంటీర్ వ్యవస్థను ఈ ప్రభుత్వం పెట్టింది కదా. ఆ వ్యవస్థను రద్దు చేసే ముందు కొంచెం సమయం ఇవ్వకుండా ఆఖరి క్షణంలో హడావిడిగా నిర్ణయం చేసి ఎన్నికల సంఘం చేసిన తప్పును ప్రభుత్వంపై నెట్టడం అనేది చాలా దుర్మార్గమైన డైబాలిక్ గేమ్ ప్లాన్ అని చెప్పక తప్పదు. అంటే
ఈ ప్రభుత్వ యంత్రాంగంలో గతంలో పనిచేసిన చాలా సీనియర్ ఆఫీసర్లే ఇప్పుడు ప్రతిపక్ష కూటమికి సలహాదారులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలాంటి సలహాలు బాగానే ఇస్తుంటారు. కానీ ఒక మార్పు జరిగినప్పుడు దానికి సమయం పడుతుంది. రెండోసారి ఇప్పుడు May 1న ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మోర్ ఆర్గనైజ్డ్గా జరుగుతున్నది. కానీ ఈ ఎన్నికల సంఘం ఇచ్చిన తొందరపాటు నిర్ణయం వల్లనే దాదాపు 40కి పైగా వృద్ధులు ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని కప్పిపుచ్చటము, ఆ ప్రాణాలు కోల్పోవటానికి ఎన్నికల సంఘం చేసిన తొందరపాటు నిర్ణయం అని అంగీకరించడానికి వాళ్ళకి అహంకారం అడ్డు రావచ్చు. కానీ ప్రజలందరికీ వాస్తవాలు బాగా తెలుసు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్ను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలను ఆసరాగా తీసుకుని ఉద్దేశపూర్వకంగానే పింఛన్ల పంపిణీని ఆలస్యం చేసి పింఛన్ల పంపిణీ ఒక 2 రోజులు 3 రోజులు ఆలస్యం చేయటం వల్ల ఏం ప్రమాదం లేదు. వాళ్ళని సచివాలయం దగ్గర పాత పద్ధతిని తిరగదోడటంలోనే అసలు సమస్య వచ్చిందన్న విషయాన్ని గుర్తించాలి. ఆ పాపాన్ని విపక్షాలపై నెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. విపక్షాలు అధికార పక్షం కూడా ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం మీద చేయాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు. గీత దాటి వైసీపీ కోసం ప్రచారం చేస్తున్న సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డిని సస్పెండ్ చేయాలని ఈ నెల 8న ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కానీ జవహర్ రెడ్డి దీనిపై చర్యలు తీసుకోకుండా ఫైలును అలా తొక్కిపెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో గురువారం సాయంత్రానికి వెంకటరామరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఈ సస్పెన్షన్ అంటే ఏమిటో మనకు అర్థం కాదు. సస్పెన్షన్ ఉద్యోగాన్ని సస్పెండ్ చేయలేదు కదా. ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న ఈయన సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో మార్చి 31న ప్రజా రవాణా శాఖ PTD వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య మరికొందరితో కలిసి వైకాపాకు ఓట్లు వేయాలని బద్వేల్, మైదుకూరు, పొద్దుటూరు, కడప ఆర్టీసీలో ప్రచారం చేశారు. ఎన్నికల కోడ్కు ముందు మన ప్రభుత్వం మన ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంతో పాటు మేలు జరిగిందంటూ ప్రచారం చేశారు. ప్రభుత్వ విధానాలకు ప్రచారం కల్పించడమే కదా ఉద్యోగ సంఘాలు ఉన్నది, ఉద్యోగులు ఉన్నది. అంటే ఉద్యోగుల్లో కొందరు ప్రతిపక్షాలకు కొమ్ము కాస్తూ ఉండవచ్చు. కానీ ఉద్యోగుల సమాఖ్యకు చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ప్రభుత్వంలో భాగస్వామే కదా. ఎన్నికల కోడ్ అమలు వచ్చిన తర్వాత అతను చేసి ఉంటే దాన్ని తప్పుగా మనం చూపించవచ్చు, ఎత్తి చూపించవచ్చు. ఎన్నికల ముందు జరిగిన దాన్ని కూడా క్లబ్ చేసి గందరగోళం సృష్టించడానికి మీడియా ప్రయత్నిస్తున్నది. సంఘం నాయకుడిగా వచ్చి ఆన్ డ్యూటీ సదుపాయాన్ని వాడుకుంటూ జిల్లాల్లో ప్రచారాలు చేశారు. దీన్ని ఈనాడు ఏప్రిల్ 2న ప్రభుత్వ ఉద్యోగుల వైకాపా నాయకుల కథనంతో వెలుగులోకి తీసుకురావడంతో ఆర్టీసీ అధికారులు స్పందించారు. PTDకి చెందిన చల్లా చంద్రయ్యతో పాటు 10 మందిని వెంటనే సస్పెండ్ చేశారు. ఈనాడు వచ్చిన కథనం ఆధారంగా వెంకటరామరెడ్డిపై చర్యలు తీసుకోవాలని CEOకు తెదేపా ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సైతం ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అంటే ప్రభుత్వం కూడా కరెక్ట్గానే స్పందించింది కదా. ఎన్నికల అధికారి, కలెక్టర్ సైతం ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి వెంకటరామరెడ్డిని సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు చేసిన పనులకు ఎన్నికలతో ముడిపెడుతూ పత్రికలు రాయటం, దాన్ని పై ఎన్నికల సంఘంపై స్పందించడం చర్చనీయాంశంగా అయింది. తెలుగుదేశం పార్టీ తాను ఏం చేయాలనుకున్నదో ముందు లీకులు ఇవ్వటం, పత్రికలకు లీకులు ఇవ్వటం, ఆ పత్రికల్లో ఇటువంటి వార్త వచ్చిందని ఎన్నికల సంఘానికి చూపించడము, లేకపోతే కోర్టుల్లో ప్రచారం చేయటము, జడ్జీల పెర్సెప్షన్ను లేకపోతే ఎన్నికల సంఘం అధికారి పెర్సెప్షన్ను మేనేజ్ చేయడానికి బాగా ఉపయోగింది. ఇది ఒక క్రీడగా ఆంధ్రప్రదేశ్లో చాలా కాలంగా జరుగుతున్నది. ఆ విషయాన్ని మరి ఎన్నికల సంఘం గుర్తించిందా, ప్రధానాధికారి మీనా గారు గుర్తించారో లేదో మనకు తెలియదు. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెబుతున్నారు. ఈ ఫిర్యాదుల్లోని అంశాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. నిజానికి ఈ ఫిర్యాదులు అన్నింటి మీద రియాక్ట్ అయితే మొత్తము వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన అధికార యంత్రాంగాన్ని రిప్లేస్ చేయమని, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారిని అక్కడ నియమించాలని
సిఫార్సు చేయటమని, లేకపోతే అటువంటి పరిస్థితిని తీసుకొచ్చే ప్రమాదం ఉన్నది. అది ప్రధాన ఎన్నికల సంఘం అధికారి గుర్తిస్తారని ఆశిద్దాం. దీంతోపాటు కేంద్ర నిఘా విభాగం ద్వారా ఇతర పద్ధతుల ఫిర్యాదులపై విచారించుకొని ఈసీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఒక ఇండిపెండెంట్ మెకానిజం ఉన్నదని ఆశిద్దాము. ఆ మెకానిజం కూడా ఇన్ఫ్లుయెన్స్కి గురి కాదని, అంటే సిబిఐ లాంటి సంస్థలే ఇన్ఫ్లుయెన్స్కి గురవుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇంకా ఇది అంత బ్రహ్మలిఖితం ఉందమ్మా, అంత భగవంతుని దయ అని అనుకోవాలి. అందుకనే మన చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి 1% 0.86% ఓట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో ఉండాలి, బీజేపీ కూటమిలోనే ఉండాలి అని ఎందుకు కోరుకున్నారో ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది. బీజేపీ అనే పెద్దన్న అండగా ఉంటే తాను ఇక్కడ ఏదైనా చేయొచ్చు, అధికార యంత్రాంగాన్ని బెదిరించవచ్చు, ఇంకేమైనా రాజ్యాంగ వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చు అన్న అభిప్రాయంతో ఆయన ఉంటారు. ఆయన ఆ విషయంలో చాలా ఫాస్ట్ మాస్టర్. ఆ విషయము నిజానికి బీజేపీకి కూడా తెలుసు. మరి ఎందుకు ఆయనతో కూటమిలో జట్టు కలిసిందో మనకు తెలియదు. దానికి అంటే అది సరిగైన నిర్ణయమా కాదా అనేది మే 13న ప్రజలు తీర్పు ఇస్తారు. మనకి జూన్ 4న వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు తదితర ఉన్నతాధికారులపై అందిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ పచ్చ మీడియా గుచ్చుకుచ్చి కథనాలు ప్రదర్శిస్తున్నది. ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అదే ఫోకస్డ్గా ప్రశ్నలు వేయటం అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోను తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యాధి. ఇటీవలి కాలంలో దాదాపు 2 దశాబ్దాలుగా ఈ దేశవ్యాప్తంగా ఈ అంటువ్యాధి విస్తరించింది. అంటే మీడియా ఈజ్ ప్లేయింగ్ అ పార్టిజాన్ రోల్ అండ్ ఆల్సో ఫోర్సింగ్ ది అఫీషియల్స్ టు టేక్ ఎ పార్టిజాన్ డెసిషన్. ప్రభుత్వం కంటే తామే బలవంతులమని మీడియా పెద్దలు ప్రజల్లోకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారు. పై అధికారులు మాట కింది సిబ్బంది వినని వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సామాజిక భద్రత పింఛన్లకు లబ్ధిదారులు ఇంటి వద్దకే పంపిణీ చేసే అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగానే అలా పంపిణీ చేయకుండా ఇబ్బందులు కల్పించారని, దీంతో కొంతమంది వృద్ధులు చనిపోయారని ఫిర్యాదులు అందాయి. దీని గురించి ఇంతకుముందు చర్చించాం. దీనిపై సంబంధిత శాఖ నుంచి వివరణ తీసుకుని ఈసీఐకి నివేదించాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి విసిరిన ఘటనకు భద్రతా వైఫల్యమే కారణమని తేలితే బాధ్యతలపై చర్యలు తీసుకుంటాము. భద్రతా వైఫల్యమే కారణమని ఈనాడు పత్రిక ఒకటే కథనం వెనక ప్రచురిస్తున్నది కదా. దాని ప్రభావం ఎన్నికల సంఘం మీద ఉంటే అవకాశం కూడా ఉన్నది. ఈ ఘటన జరిగిన వెంటనే విజయవాడ పోలీస్ కమిషనర్ పిలిపించి నివేదిక తీసుకున్నామని కూడా మీనా చెప్తున్నారు. అంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ బ్యూరోక్రాట్ మాదిరిగానే వ్యవహరించారు. అంతకంటే చురుకుగా వ్యవహరించాలని, అంతకంటే విలక్షణంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. వాలంటీర్లపై ఎన్నికల సంఘం ప్రధానాధికారి స్పష్టమైన వివరణ ఇవ్వటాన్ని మనం ఈ సందర్భంగా ఆహ్వానించాలి. వాలంటీర్లు ప్రభుత్వోద్యోగులు కారు. వారు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతే వారిపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. నిబంధనల ప్రకారం ఓటరు జాబితాలో పేరున్న స్థానికులు పోలింగ్ ఏజెంట్గా ఉండేందుకు అర్హులు. అయితే ఎవరిపైనా నిషేధం విధించాలంటే కొత్త ప్రొవిజన్ పెట్టాలి. అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉంది. వాలంటీర్లుగా రాజీనామా చేసిన వారిని పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించవచ్చా లేదా అనే అంశంపై ఈసీఐ అంటే అఖిల భారత సంఘం నిర్ణయం తీసుకుంటుందని మీనా గారు వివరణ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అంటే ఇలాంటి సమయాల్లో త్వరితంగానే నిర్ణయాలు తీసుకుంటారు. సాధారణంగా అయితే అది ఏళ్ళు పూళ్ళు పడుతుంది. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే అందులో లీగల్ ఆస్పెక్ట్స్ కూడా ఉండొచ్చు. అందువల్లనే కొంచెం నిర్ణయం జాప్యం అయ్యే అవకాశం ఉన్నది. ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుందా, ఎన్నికలు కూడా పూర్తయిపోతాయా అన్నది చూడాలి. ఏం జరుగుతుందో చూద్దాం.